నమస్కారం. ఈరోజు మనం సంస్కృతం నేర్చుకుందాం. షష్ఠీ విభక్తి గురించి తెలుసుకుందాం. షష్ఠీ విభక్తి. తెలుగులో షష్ఠీ విభక్తి ఎలా ఉంటుంది? కి కు యొక్క లోపలన్. రాముడికి, సీతకి, రాముడి యొక్క, సీత యొక్క, ఎవరి యొక్క, ఆమె యొక్క, అతడి యొక్క, ఇలా తెలుగులో షష్ఠీ విభక్తి రూపాలు ఉంటాయి. మరి సంస్కృతంలో షష్ఠీ విభక్తి రూపాలు ఎలా ఉంటాయి చూద్దాం. విద్యుద్దీపః పుంలింగం ప్రథమా విభక్తి. మరి షష్ఠీ విభక్తి రూపం ఏంటి? విద్యుద్దీపస్య. దీపం యొక్క ఇంచుమించుగా అనువాదం. యానపేటిక స్త్రీలింగం ప్రథమా విభక్తి. షష్ఠీ విభక్తి ఏంటి? యానపేటికాయాః. పేటిక యొక్క అని ఇంచుమించు అనువాదం. విమానం నపుంసకలింగం ప్రథమా విభక్తి. విమానస్య అని షష్ఠీ విభక్తి. విమానం యొక్క ఇంచుమించు అనువాదం. ఇప్పుడు వేరే ఉదాహరణలు చూద్దాం. వృక్షః వృక్షస్య, సైనికః సైనికస్య, స్యూతః స్యూతస్య, రమేశः రమేశస్య, సీతా సీతాయాः, దూరవాణీ దూరవాణ్యాः, లేఖనీ లేఖన్యాः, కర్తరీ కర్తర్యాः, పుష్పం పుష్పస్య, గృహం గృహస్య. ఇక్కడ మీరు గమనించారంటే పుంలింగానికిను నపుంసకలింగానికిను రూపాలు ఒకేలా ఉన్నాయి. సంస్కృతంలో ఒక అర్థవంతమైన పదం ఎలా వస్తుంది? మూల రూపానికి ప్రత్యయం జోడించినప్పుడు. సైనికః ఉదాహరణకు సైనికః. మూల రూపం ఏంటి? సైనిక. ఈ మూల రూపానికి స్య అన్న ప్రత్యయం జోడిస్తే సైనికస్య అని ఒక అర్థవంతమైన పదం షష్ఠీ విభక్తిలో వస్తుంది. ఇదే విధంగా పుస్తకం మూల రూపం పుస్తక. స్య అన్న ప్రత్యయం జోడిస్తే పుస్తకస్య అని వస్తుంది. మరి స్త్రీలింగానికి సీత సీతాయాః, యాః అని ప్రత్యయం జోడించారు. అదేవిధంగా ఈకారాంత స్త్రీలింగానికైతే ఈకారాంతం పోయి మూల రూపంలో యాః జోడిస్తారు. అప్పుడు యువత్యాః వస్తుంది. ఇలా షష్ఠీ విభక్తి రూపాలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు ప్రథమా విభక్తి నుంచి షష్ఠీ విభక్తి వరకు ఏకవచనంలోను బహువచనంలోను రూపాలను చూస్తున్నారు. ఉదాహరణకు ఆకారాంత స్త్రీలింగంలో బాలిక, బాలికాయాః, బాలికానాం, బాలిక యొక్క, బాలికల యొక్క. యువతి ఈకారాంత స్త్రీలింగం. యువత్యాః, యువతి యొక్క, యువతీనాం, యువతుల యొక్క. అకారాంత నపుంసకలింగం పుస్తకం. పుస్తకస్య, పుస్తకానాం, పుస్తకం యొక్క, పుస్తకాల యొక్క. అకారాంత పుంలింగం బాలకః. బాలకస్య, బాలుడి యొక్క, బాలకానాం, బాలుర యొక్క. ఇప్పుడు ప్రశ్నాపదాలలో షష్ఠీ విభక్తి ఎలా ఉంటుందో చూద్దాం. కస్యాః కాసాం అంటే ఎవరి యొక్క. స్త్రీలింగానికి ఏకవచనంలో అయితే కస్యాః, బహువచనంలో అయితే కాసాం. కస్య కేశాం పుంలింగానికి. ఏకవచనంలో అయితే కస్య, బహువచనంలో కేశాం. ఇవే రూపాలు నపుంసకలింగానికి కూడా వర్తిస్తాయి. కస్య కేశాం దేని యొక్క, వేటి యొక్క. ఇప్పుడు సర్వనామాలలో చూద్దాం. షష్ఠీ విభక్తిలో తస్యాః తాసాం ఆమె యొక్క, వారి యొక్క. తస్య తేషాం అతడి యొక్క, వారి యొక్క. తస్య తేషాం దాని యొక్క, వాటి యొక్క. నపుంసకలింగానికి కూడా అవే రూపాలు. ఏతస్యాః ఏతాసాం ఈమె యొక్క, వీరి యొక్క.
ఏతస్య ఏతేషాం ఇతడి యొక్క వీరి యొక్క ఏతస్య ఏతేషాం నపుంసకలింగానికి కూడా అవే రూపాలు దీని యొక్క వీటి యొక్క ఇంచుమించు అనువాదం. ఇప్పుడు షష్ఠి విభక్తి ఏ సందర్భంలో వస్తుంది తెలుసుకుందాం. ఇక్కడ ఈ బొమ్మను చూడండి. ఏం జరుగుతుంది? ఈ అందమైన అమ్మాయిని చూసి ఇతడు ఇలా అంటున్నాడు, సా సీత తస్యాహ నామ సీత. ఆమె సీత, ఆమె యొక్క పేరు సీత. యత్ర సంబంధః దృశ్యతే తత్ర సంబంధవాచకస్య పదస్య షష్ఠీ విభక్తి భవతి. ఎక్కడ సంబంధం కనపడుతుందో అక్కడ ఆ సంబంధాన్ని తెలియచేసే పదానికి షష్ఠీ విభక్తి వస్తుంది. ఆమె సీత, ఆమె యొక్క పేరు సీత. తెలుగులో ప్రత్యేకంగా ఆమె యొక్క అని అనకపోయినా ఆమె పేరు సీత అని అంటాము. షష్ఠీ విభక్తిలో సంస్కృతంలో ఎలా చెప్తారు? తస్యాహ నామ సీత. సా వచ్చేసి ప్రథమా విభక్తి, తస్యాహ వచ్చేసి షష్ఠీ విభక్తి. ఈ సర్వనామం యొక్క షష్ఠీ విభక్తి. తస్యాహ నామ సీత. ఎవరి యొక్క పేరు సీత? ఆమె యొక్క. తస్యాహ నామ సీత. ఇంకో ఉదాహరణ చూడండి. ఏషః రామః ఏతస్య నామ రామః. ఇతడు రాముడు, ఇతడి పేరు రాముడు. ఇతడి యొక్క పేరు రాముడు. ఎవరి యొక్క పేరు రాముడు? కస్య నామ రామః ఏతస్య నామ రామః. గమనించండి, ప్రశ్న పదాలు ఎలా మారాయి. ఇక్కడ స్త్రీలింగం కాబట్టి సీత, కస్యాహ నామ సీత. ఇక్కడ పుంలింగం కాబట్టి రామః, కస్య నామ రామః ఏతస్య నామ రామః. కస్యాహ నామ సీత, తస్యాహ నామ సీత. ఇలా. తస్యాహ నామ లక్ష్మి. కస్యాహ యుతకం. యుతకం అంటే చొక్కా. లక్ష్మ్యాహ యుతకం. ఈకారాంతం పోయి ఈకారాంత పదాలలో ఈకారాంతం పోయి యాహ వస్తుంది కాబట్టి లక్ష్మ్యాహ. లక్ష్మ్యాహ యుతకం. యుతకస్య వర్ణః కః. చొక్కా యొక్క రంగేంటి? యుతకస్య వర్ణః నీలః. తస్యాహ నామ లక్ష్మి, లక్ష్మ్యాహ యుతకం, యుతకస్య వర్ణః నీలః. తస్య నామ రమేశః. తస్య నామ రమేశః. కస్య కార్యానం? రమేశస్య కార్యానం. ఎవరి యొక్క కార్? రమేష్ యొక్క కార్. కార్యానస్య వర్ణః కః. కార్యానస్య వర్ణః రక్తః. కార్ యొక్క రంగు ఎరుపు. తస్య నామ రమేశః. రమేశస్య కార్యానం. కార్యానస్య వర్ణః రక్తః. ఇలా. ఇప్పుడు సీత గురించి షష్ఠి విభక్తిలో సీతాయాః పతి రామః. రామస్య పత్ని సీత. ఇక్కడ షష్ఠి విభక్తి ఎలా మారుతుందో చూడండి. సీతాయాః పతి, రామస్య పత్ని సీత. రిలేషన్షిప్స్ ఇలా చెప్పొచ్చు. ఇంకోటి సీతాయాః మాతాపితరౌ జనకః సునయనా చ. ఇద్దరు వ్యక్తులు కాబట్టి ఇక్కడ ద్వివచనం వచ్చింది. సీతాయాః మాతాపితరౌ జనకః సునయనా చ. సీత యొక్క తల్లిదండ్రులు జనకుడు, సునయన మరియు సునయన. చ అంటే మరియు. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే సునయనాయాః జనకస్య చ పుత్రి సీత. ద్వివచనంలో చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే జనక సునయనయోః పుత్రి సీత. మీకు ద్వివచనం తెలిస్తే ఖచ్చితంగా ద్వివచనం ఉపయోగించండి. ఇంకో ఉదాహరణ సీతాయాః పుత్రౌ లవః కుశః చ. సీతాయాః పుత్రౌ ద్వివచనం, లవః కుశః చ. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు? లవస్య కుశస్య చ మాత సీత. ద్వివచనంలో అయితే లవకుశయోః మాత సీత. సంస్కృతంలో ఏకవచనం,
ద్వివచనం, బహువచనం 3 వచనాలుంటాయి. మనము ద్వివచనం వేరే ఎపిసోడ్‌లో చూద్దాం. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఇది ద్వివచనం కాబట్టి లవకుశయోః మాతా సీత. ఇప్పుడు వేరే సందర్భం షష్ఠీ విభక్తి ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే క్రియాపదానాం విభజ్య ప్రయోగః. పఠతి. ఈ క్రియాపదం యొక్క విభజ్య ప్రయోగం ఏంటి? పఠనం కరోతి. చదువుతుంది, చదవడం చేస్తుంది. సా కిం పఠతి? సా రామాయణం పఠతి. ఆమె రామాయణాన్ని చదువుతుంది. ఇప్పుడు విభజ్య ప్రయోగం ఉపయోగించినప్పుడు సా కస్య పఠనం కరోతి? సా రామాయణస్య పఠనం కరోతి. చదవడం చేస్తుంది. ఆ భావాన్ని ప్రకటించినప్పుడు, విభజించి ఆ భావాన్ని ప్రకటించినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. ఇంకో ఉదాహరణ ఖాదతి ఖాదనం కరోతి. సహ భోజనం ఖాదతి. అదే విభజించి ప్రయోగించినప్పుడు క్రియాపదాన్ని ఏమొస్తుంది? సహ భోజనస్య ఖాదనం కరోతి. సా కిం లిఖతి? సా కథాం లిఖతి. విభజించి ప్రయోగిస్తే సా కస్య లేఖనం కరోతి? సా కథాయాః లేఖనం కరోతి. భావవాచక పదానాం యోగే షష్ఠీ విభక్తి భవతి. భావవాచక పదాలు కలిసినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. సా చిత్రస్య దర్శనం కరోతి. ఇది విభజ్య ప్రయోగం ఉపయోగించినప్పుడు. ఒకవేళ విభజ్య ప్రయోగం కాకుండా పశ్యతి అని ఉపయోగిస్తే ఎలా వస్తుంది? సా చిత్రం పశ్యతి. పశ్యతి యొక్క మూల పదం దృష్. కాబట్టి సా చిత్రస్య దర్శనం కరోతి విభజ్య ప్రయోగం. సా చిత్రం పశ్యతి మామూలుగా క్రియాపదం ఉపయోగించినప్పుడు. సహ గీతస్య శ్రవణం కరోతి. సహ నారికేలస్య జలస్య పానం కరోతి. ఇలా. ఇప్పుడు ఇంకో సందర్భం షష్ఠీ విభక్తి ఎప్పుడు వస్తుంది? క్రీడాయాః అనంతరం బాలికా గృహం గచ్చతి. క్రీడాయాః అనంతరం. ఎందుకని ఇలా? అనంతరం ఇది శబ్దస్య ప్రయోగే షష్ఠీ విభక్తి భవతి. అనంతరం ఈ శబ్దాన్ని ఉపయోగించినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. స్నానస్య అనంతరం బాలికా భోజనం ఖాదతి. స్నానస్య అనంతరం బాలికా భోజనం ఖాదతి. స్నానస్య అనంతరం. భోజనస్య అనంతరం బాలికా నిద్రతి. భోజనస్య అనంతరం, స్నానస్య అనంతరం, క్రీడాయాః అనంతరం. అనంతరం ఉపయోగిస్తే షష్ఠీ విభక్తి వస్తుంది. ఇప్పుడు మనం షష్ఠీ విభక్తి ఏ సందర్భాల్లో వస్తుందని నేర్చుకున్నాము? ఒకవేళ ఒక వాక్యం సంబంధాన్ని తెలియజేస్తుంటే, ఒక పదం సంబంధాన్ని తెలియజేస్తుంటే ఆ పదానికి షష్ఠీ విభక్తి వస్తుంది. ఉదాహరణకు యుతకస్య వర్ణః నీలః, కార్యానస్య వర్ణః రక్తః, లక్ష్మ్యాః యుతకం. ఇలా. తస్య నామ రామః. ఇంకో సందర్భం ఏంటి అంటే క్రియాపదానాం విభజ్య ప్రయోగం. క్రియాపదాలను విభజించి ప్రయోగించినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. ఉదాహరణకు సహ రామాయణం పఠతి. సహ రామాయణస్య పఠనం కరోతి. విభజించి ప్రయోగించినప్పుడు. సా చిత్రస్య దర్శనం కరోతి. విభజించి ప్రయోగించినప్పుడు. ఖాదనం కరోతి. సా భోజనస్య ఖాదనం కరోతి. ఇలా. ఇంకో సందర్భం ఏంటి? అనంతరం. ఈ పదం ఉపయోగించినప్పుడు. అనంతరం క్రీడాయాః అనంతరం, భోజనస్య అనంతరం, భోజనస్య అనంతరం బాలికా నిద్రతి. ఇలా. ఇప్పుడు ఇక్కడ ఇంకొన్ని షష్ఠీ విభక్తి రూపాలను చూస్తున్నారు. భవత్ ఈ శబ్దంలో ఈ మూల రూపం స్త్రీలింగానికి వచ్చేసరికి భవతిగా మారిపోతుంది. ఈ షష్ఠీ విభక్తి రూపం ఏంటి అంటే భవత్యాః భవతీనాం. మీ యొక్క ఏకవచనంలో భవత్యాః. భవత్యాః నామ కిం? భవతీనాం బహువచనంలో. భవతః భవతాం పుంలింగం.
భవతః నామ కిం, మీ యొక్క పుంలింగానికైతే. మమ అస్మాకం, ఇది ఉత్తమ పురుష. నా యొక్క, మమ నామ, ఇలా. అస్మాకం, మా యొక్క. ఇక్కడ షష్ఠీ విభక్తిలో నామవాచకాలలోనూ సర్వనామాలలోనూ క్రియాపదాలలోనూ సర్వనామాలలోనూ ప్రశ్నాపదాలలోనూ రూపాలను చూస్తున్నారన్నమాట. బాలికాయాః లేఖన్యాః కస్యాః భవత్యాః తస్యాః ఏతస్యాః, ఇలా. ఏకవచనంలో బాలికానాం లేఖనీనాం కాసాం భవతీనాం తాసాం ఏతాసాం, ఇలా. బాలకస్య కస్య భవతః తస్య ఏతస్య, ఏకవచనం పుంలింగం. ఇప్పుడు ఇదే నామవాచకంలోను ప్రశ్నాపదాలలోను సర్వనామాలలోను బహువచనంలో చూద్దాం. పుంలింగంలో బాలకానాం కేషాం భవతాం తేషాం ఏతేషాం. నపుంసకలింగంలో అయితే పుస్తకస్య కస్య తస్య ఏతస్య. అదే బహువచనంలో అయితే పుస్తకానాం కేషాం తేషాం ఏతేషాం, ఇలా. ఇప్పుడు బహువచనంలో కొన్ని ఉదాహరణలు చూద్దాం. సూకరాణాం బుద్ధిమత్తా అద్భుత అస్తి. సూకరాణాం, వరాహాల యొక్క తెలివితేటలు అద్భుతమైనవి. పాండవానాం గురుః ద్రోణాచార్యః. పాండవుల యొక్క గురువు ద్రోణాచార్యుడు. ఆమ్రఫలానాం రసః మధురః. ఆమ్రఫలాల యొక్క రసం మధురమైనది, తీయనైనది. ఇప్పుడు ఇక్కడ ఈ బొమ్మను చూడండి. మనం ఏకవచనం, మనం ప్రథమ విభక్తి నుండి షష్ఠీ విభక్తి వరకు కొన్ని వాక్యాలను చూద్దాం. కా దదాతి, ఛాత్రా దదాతి. ఛాత్రా కిం దదాతి, ఛాత్రా పుస్తకం దదాతి. ఛాత్రా పుస్తకం కేన దదాతి, ఛాత్రా పుస్తకం హస్తేన దదాతి. ఛాత్రా పుస్తకం కస్మై దదాతి, ఛాత్రా పుస్తకం బాలకాయ దదాతి, చతుర్థి విభక్తి. బాలకः పుస్తకం కస్యాः స్వీకరోతి, కస్యాः స్వీకరోతి. బాలకः పుస్తకం ఛాత్రాయాः స్వీకరోతి. తత్ కస్యాः పుస్తకమస్తి, తత్ ఛాత్రాయాः పుస్తకమస్తి. ఇక్కడ గమనించండి, కస్యాహ అంటే ఇక్కడేమో ఎవరి నుండి, ఇక్కడేమో కస్యాహ అంటే ఎవరి యొక్క. పంచమీ విభక్తికి షష్ఠీ విభక్తికి స్త్రీలింగంలో రూపాలు ఒకేలా ఉంటాయి. మరి వాటి అర్థం ఎప్పుడు వస్తుంది? కాంటెక్స్ట్ని బట్టి వాటి అర్థం మారుతుంది. సో ఇక్కడ కాంటెక్స్ట్ చూసుకోండి. ఛాత్రాయాహ స్వీకరోతి, విద్యార్థిని నుండి తీసుకుంటున్నాడు. ఛాత్రాయాహ పుస్తకం అస్తి, విద్యార్థి యొక్క, ఆ విద్యార్థిని యొక్క పుస్తకం, ఇలా. ఇన్ జనరల్ మామూలుగా కస్య పుస్తకం అస్తి అంటే ఎటువంటి సమాధానాలు రావచ్చు? సాధ్యమయ్యే సమాధానాలు ఏంటి అంటే బాలికాయాహ పుస్తకం, బాలకస్య పుస్తకం పుంలింగంలో, అదే నపుంసకలింగంలో మిత్రస్య పుస్తకం. ఇన్ని సాధ్యమయ్యే సమాధానాలు ఉన్నాయన్నమాట. కస్య పుస్తకం ఇన్ జనరల్ తెలియకపోతే, మామూలుగా తెలియకపోతే అడిగితే కస్య పుస్తకం అస్తి అని అడగచ్చు. సాధ్యమయ్యే సమాధానాలు ఏవి రావచ్చు అంటే బాలికాయాహ పుస్తకం, బాలకస్య పుస్తకం, మిత్రస్య పుస్తకం, ఇలా. ఇప్పుడు ఈ లింక్స్కి వెళ్దాము. ఓకే, మనం ఇక్కడ ఉన్నాము. శబ్దపాఠ ఆకారాంత స్త్రీలింగం చూద్దాం. ఇది ఆకారాంతాన్ని ఇక్కడ చూస్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. స్త్రీలింగం, క్లిక్ హియర్. ఒకటి చూడండి, పైన చూద్దాం. ఇక్కడ ప్రథమ నుంచి సప్తమి వరకు ఉన్నాయి. షష్ఠీ విభక్తి నేర్చుకున్నాం కదా, చూడండి. అక్కాయాహ, యోహో అని మనం ఒక
స్లైడ్‌లో చూసాం కదా! ద్వివచనం ఇది అనమాట. అద్వివచనం. అక్కానాం ఇది బహువచనం. ఒకవేళ మీరు పుంలింగానికి చూడాలి అనుకుంటే యాడ్ ఫిల్టర్స్, ఇక్కడ అకారాంతం, ఇక్కడ కింద పుంలింగం చూస్ చేసుకోండి. నపుంసకలింగం కావాలనుకుంటే నపుంసకలింగం తీసుకోండి. ఇక్కడ పుంలింగం. అక్ష తీసుకుందాం. అక్షః, అక్షస్య, అక్షయోః, అక్షానాం. ద్వివచనం, బహువచనం అన్నిటికీ సుమారుగా ఒకటేలా ఉంటుంది. ఎక్కడ తేడా వస్తుంది అంటే ఏకవచనంలో తేడా వస్తుంది. ఒకసారి ఈ యూట్యూబ్ లింక్ కూడా చూడండి. సాంస్క్రిట్ ఫర్ శాస్త్ర స్టడీ బై డాక్టర్ వేద్ చైతన్య. వీరు కూడా షష్ఠి విభక్తిని చాలా అద్భుతంగా వివరించారు. ఓకే. హిందువులంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రతి గుడిలో సంస్కృతం నేర్పించాలని, శత్రుబోధ చేయాలని కోరుకుంటూ ధన్యవాదः.